ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస్ భక్తులారా, మనం గత వారం పద్మావతి మరియు శ్రీనివాసుల సమాగమం గురించి చెప్పుకున్నాం. ఈ వారం మనం కొంచెం తత్వానికి సంబంధించి చెప్పుకుందాం. అసలు ఒకటి ఆలోచిద్దాం. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని చూశాడు. చూసి ఆయన ప్రేమించాడు. మన వాడుక భాషలో చెప్పుకోవాలి అనుకుంటే, మన విషయాల్లో చెప్పుకోవాలనుకుంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మొదట చూడంగానే ఆయన ప్రేమించాడు. సరే, ఒకటి ఆలోచిద్దాం. అసలు శ్రీనివాసుడు అంతటి వాడికి ఇలా చేస్తాడా? అసలు ఏంటి? భగవంతుడు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయనేంటి ఇలా ఒక కన్యను చూసి ఆయనకు ఒక రకమైన ప్రేమభావం కలగడం ఏంటి? ఇది మనం ఒకసారి ఆలోచించుకుంటే ఒకటి మనకి తెలియాలి. అసలు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ కలియుగం ఎలా ఉండబోతుంది, మనుషులు ఎలా ఉంటారు అన్నదానికి ఒక రూపంగా శ్రీనివాసుడు మనకి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు, కానీ ఆయన ప్రస్తుతం ఉన్న దేహం మనకి మానవ దేహంలోనే ఉన్నాడు. ఆయన అలా నటిస్తున్నాడు, అంతేగాని ఆయన ఏదో అమ్మాయిని చూసి చెలించిపోయాడు, ఆవిడ లేకపోతే బతకలేడు, అలా ఇంకా ఇదేంటంటే జనాలకి ఒక ఇదే అయిపోతుంది. దేవుడి గురించి చెప్పేటప్పుడు మనం కథాపరంగా పురాణాల్లో వాళ్ళని ఒక మానవుల్లాగా చూపించి మానవులు ఎలా ఉంటారో అన్నదాన్ని చూపించడానికి నటిస్తారే కానీ నిజంగా భగవంతుడికి అలాంటివి ఏవీ ఉండవు. అది మనలాంటి తామసులకి. మనకేంటంటే మనం ఇలా చేస్తాం, మనం ఇంత గ్రేటు, అంత గ్రేటు, మనం ఇలాగా ఎంజాయ్ చేస్తున్నాం, అలా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి. మనకి ఉండే కోరికలు కానివ్వండి, మనకు ఉండే ఆలోచనలు కానివ్వండి, అన్నీ ఎందుకు పనికిరానివి. అలాంటివన్నీ దేవుడికి ఉంటాయా? అస్సలు ఉండవు. ఛాన్సే లేదండి. ఆయనేంటి, ఆయనకి ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలతో ఇలాంటి వాటిలతో ఉంటారని మనం అనుకోకూడదండి. అది ఆయన ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, ఆ ఉన్న మనుషులు ఎలా ఉండకూడదు అని చెప్పడానికి మాత్రమే శ్రీనివాసుడు మనకి ఆ రకంగా చూపిస్తున్నాడండి. ఇది ఒక్క కథలో మనకి ఆ భగవానుడు ఎలాగా నటిస్తున్నాడో, మనం ఎలాగ ఆయన్ని చూసి స్వామి మనకి ఏ రకంగా మనం ఉండకూడదు అని చెప్పడానికే ఆయన అలా చేస్తున్నాడు. అంతేగాని ఆయన ఏదో టెంప్టేషన్స్ వచ్చేస్తాయి ఆయనకి, ఆ పిల్లని చూడంగానే ఆహా ఓహో అని కవితలు చెప్పేశాడు అలా అనుకోకూడదండి. అది మన అజ్ఞానం. అది మనం ఇప్పుడు తర్వాత వచ్చే కథలోపు సుఖమహర్షి గురించి కూడా మనం కొంత విషయాలు చెప్పుకుంటాం. అది అయిన తర్వాత పద్మావతి అమ్మవారి గారి దగ్గరికి వెళ్దాం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే మనకి చాలా వాటిల్లో
ఇందాక చెప్పుకున్నట్టుగా కోరికలు, ఇష్టాలు అవన్నీ ఇవి కావాలి, అవి కావాలి అని తెగ అనుకుంటూ ఉంటాం. అది మన తమస్సు. ఇది నాకు కావాలి, ఇది నేను చెయ్యాలి. అబ్బా! ఈ పనంతా అయిపోయింది. ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ తమస్సులో భాగాలు. అయితే ఇవన్నిటికీ అతీతుడైన వాడు భగవంతుడు. ఇంకోటి మనం ఒక విషయం చెప్పుకోవాలి అంటే శ్రీనివాసుణ్ణి ఆపద మొక్కులు వాడని అంటారు, వడ్డీ కాసులు వాడంటారు. మన ఆపదలు ఏమున్నా ఆయనకి చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతాయి. అది మన అందరికీ అనుభవమే. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఆయన ఒకసారి మనం పట్టుకుని ఆయన పరీక్షకి కనుక మనం పాస్ అయ్యామంటే ఆయన మన వదలరండి. ఇంకా చెప్తున్నాగా, అది నా స్వీయ అనుభవం కూడా. కాబట్టి ఆయన్ని గట్టిగా పట్టుకున్నామంటే ఆయన మన అస్సలు వదలడు. మనకెప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటాడు స్వామి. నువ్వు ఎన్నిసార్లు అడిగినా అడగకపోయినా చేస్తాడు. కానీ ఏంటంటే మన బుద్ధి అలాంటిది కాబట్టి అడుగుతూనే ఉంటాం అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు స్వామి డబ్బులు లేవు వెంకటేశ్వర స్వామికి, అందుకనే కుబేరు దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చాడు. ఆ అప్పు ఇప్పటికీ కడుతూనే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు జనం. ఒక్కోసారి జోకులు కూడా వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇదే నాస్తికులు స్వామిని తిడుతూ ఉంటారు. కానీ ఒకటండి, ఆలోచించాల్సింది మనం, ఆయన ఎవరు? పరమాత్ముడు. ఆయన లేని ఈ బ్రహ్మాండం లేదు. మనం సైన్స్లో చెప్పుకుంటాం ఏమని, ఇలాంటి భూములు ఇంకా కొన్ని లక్షలు కోట్ల సంఖ్యలో ఉన్నాయని. మరి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడండి ఆయన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని చెప్పి మన శ్రీనివాసుని చెప్తూ ఉంటాం. అలాంటిది ఇన్ని బ్రహ్మాండాలని మేనేజ్ చేస్తున్న మహానుభావుడు ఆయన. ఆయనకి ఏముంటుందండి? ఆయనకి డబ్బులు లేవా? ఆయన భార్య ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వైకుంఠం విడిచింది, కానీ ఆయన హృదయంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆయన స్థిర నివాసం. ఆయనకి డబ్బులు లేకపోవడం ఏంటి? అదేదో మనం ఇచ్చే 100 రూపాయలు 1000 రూపాయలతో స్వామి ఏమీ అప్పులు కట్టట్లేదండి. అది ఒక రిప్రజెంటేషన్ కింద. మనం ఎవరితో అప్పు చేయకూడదు, అప్పు చేసి మన తలకాయ మీద తెచ్చుకోకూడదు, ఆ బాధలు ఉండకూడదు అని చెప్పి మనకి స్వామికి చెప్తాడు. ఇంకోటండి, మీరు ఎప్పుడు తిరుమల వెళ్ళినా మీరు మనసులో వెయ్యాలి అనుకుంటే వెయ్యండి. అంతేగాని స్వామితో, స్వామి నాకు ఈ పని అయిపోతే నీకు 10,000 వేస్తా, లేకపోతే నీకు 1,00,000 రూపాయలు వేస్తా, నాకు ఈ పని అవ్వజేసేయి. బిజినెస్ చేస్తున్నామండి మనం వెంకటేశ్వర స్వామితో? కాదు. మనం ఆయనతో బిజినెస్ కాదండి చేస్తుంది, మన భక్తి అనేది ఇంపార్టెంట్. మనం తిరుమల వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే, ఇదిగో ఎంత డబ్బులు వేస్తాను అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. స్వామి మనకి అదేమి చెప్పట్లేదు. మనం డబ్బులు వేసినా వేయకపోయినా మనం ఆయన మీద భక్తితో మనం వెళ్తే మనం ఏది కావాలంటే ఆయనే ఇస్తాడు. మన భక్తిని ఇంపార్టెంట్ అండి, మన భక్తి ముఖ్యం. మన భక్తితో ఏదైనా సరే మీరు కోరుకోండి, లేకపోతే భక్తితో నమస్కారం చేసినా ఆయన తీసుకుంటాడు. అంతేగాని ఇగో స్వామి నాకు ఇది వచ్చేసేయాలి, నాకు ఇంత డబ్బు వచ్చేస్తే నీకు ఇంత డబ్బు వేసేస్తా అని ఎవరైనా అలా అన్నా కూడా చెప్పండి. అలా చేయకూడదండి. వెంకటేశ్వర స్వామికి ఆయనేమి మనం బిజినెస్ పార్ట్నర్ కింద చేయటం లేదండి. ఆయన చెప్పే ఇదేంటి, ఎప్పుడు వరదహస్తం, బాబు నా పాదాలని శరణ వేడండి రా, సర్వధర్మాన్ పరిచ్ఛేద్య మామేకం శరణం రజ, అహంతా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
నా పాదాలని శరణు వేడండి, అన్ని ధర్మాలను వదిలేయండి, నా పాదాలు మట్టుకు పట్టుకుని శరణు వేడండి, నేనే మీకు అన్ని పాపాలు తొలగించి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పి ఆయన 7 కొండల మీద నుంచుని మనకి చెప్తున్న విషయం అది. కానీ మనం ఇదిగో స్వామి నువ్వు ఇచ్చేయి, నేను ఇచ్చేసేస్తా అని ఎప్పుడూ అనుకోకండి. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇంకా సుఖ మహర్షి గురించి వద్దాం. సుకుడు, ఈయన గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఆ సుఖ మహర్షి ఎవరి పుత్రుడు అంటే వ్యాస మహర్షి యొక్క కుమారుడు. ఈ వ్యాసుడు ఎవరి కుమారుడు అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడు. విభూతి యోగంలో 10వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తాడు, మహర్షుల్లో నేను వ్యాసుడిని అని. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. అయితే వ్యాసుడు కృష్ణ పరమాత్మ యొక్క ఒక రూపం, ఆయన ఒక అవతారం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః అని మనకి విష్ణు సహస్రనామం పూర్వపీఠికలో కూడా వస్తుంది. అంటే వ్యాసుడే విష్ణువు యొక్క రూపం అని చెప్పి అక్కడ మనకు చెప్తారు. ఆయన ఎవరు? బ్రహ్మనిధి. ఆయనకి తెలియనివి అంటూ లేవు. అందుకనే కదండి ఆయన మొత్తం వేదాలని, ఉపనిషత్తుల్ని, అష్టాదశ పురాణాలని విడివిడిగా విభజించాడు. అంతా ఒకే దాన్ని ఉన్నదాన్ని కలిసిన దాన్ని విడివిడిగా విభజించి చేసిన వాడే వేదవ్యాసుడు. సాక్షాత్తు భగవంతుడు కాక ఇంకెవరు చేస్తారండి అవన్నీ? ఆయనకి తెలియందే. కాబట్టి వ్యాసుడు కూడా విష్ణువు యొక్క రూపం. ఆయన కుమారుడు సుఖ మహర్షి. సరే, వ్యాసుడి యొక్క తండ్రి పరాశర మహర్షి. ఈ పరాశర మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఎక్కడంటే ఈ పద్మావతి అమ్మవారి గుడింది చూసారా, తిరుచానూరు, అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో యోగమల్లారం అని ఒక ఊరుంది. అది ఇప్పటికీ ఉందండి. అక్కడ ఒక ప్రాచీన శివాలయం ఉంది. అక్కడ ఆ ఈశ్వరుణ్ణి పరాశరేశ్వర స్వామి అని పిలుస్తారు. నేను ఇప్పటిదాకా వెళ్ళలేదండి. ఎన్నోసార్లు తిరుమల వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, తిరుచానూరు వెళ్ళాను, కానీ ఇప్పటిదాకా నేను వెళ్ళాలి. ఈసారి అయితే వెళ్ళాలి, చూసుకునైనా వెళ్ళాలి కనీసం. సరే, అయితే ఈయన మన సుఖ మహర్షి గారు ఏంటంటే ఆయనకి బుద్ధి స్థిరంగా ఉండట్లా. ఏంటండి, సాక్షాత్తు మహర్షి యొక్క కుమారుడు, భాగవతం చెప్పిన సుఖ మహర్షి, ఆయనకి బుద్ధి స్థిరత్వం లేకపోవడం ఏంటండి అని మనం అనుకోవచ్చు. అది కూడా మనకి తెలియచెప్పడానికి. మనం కూడా చూడండి, ఎప్పుడూ స్థిరంగా మనకి బుద్ధి ఎప్పుడూ ఉండదు. అవునా? సరే, ఇలా ఉంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, వ్రతతివర్తిని తీర్థం అనే తీర్థం ఉంది తిరుమల కొండల్లో. అది ఇప్పుడు ఎక్కడ ఉందని మాత్రం అడగండి, ఎందుకంటే ఎన్నో తీర్థాలు ఉన్నాయి, మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. తిరుమల అంటేనే ఈ బుర్రకి ఇంకా తర్కానికి వేటికి అందని ప్రదేశం. ఆ తీర్థంలో ఈయన విష్ణు సూక్తం పారాయణ చేసుకుంటూ ఆయన్ని పూజిస్తున్నాడు. ఆ తీర్థంలో ఈయన స్నానం చేస్తున్న సమయంలో ఒక అశరీరవాణి పలికింది.
సువర్ణముఖి నదికి దక్షిణంగా ఒక కోనేరుంది. అక్కడ ఆ కోనేరు పేరు పద్మ సరస్సు. అంటే ఇప్పుడు పద్మ సరోవరం. మనకి తిరుచానూర్ అమ్మవారి పంచమీ తీర్థం జరుగుతున్న చోట అన్నమాట. అక్కడికి వెళ్ళి నువ్వు ఆ శ్రీ మహావిష్ణువు ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే నీకు ఖచ్చితంగా స్థిర బుద్ధి వస్తుంది అని చెప్తారు ఆకాశవాణి. సరే, ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడున్న పద్మ సరోవరం దగ్గరికి వచ్చాడు. వచ్చి తపస్సు కోసం కూర్చున్నాడు. తపస్సు కోసం కూర్చుని తపస్సు చేస్తూ ఉండగా స్వర్గలోకంలో ఉన్నారు కదా ఇంద్రుడు. ఆయన ఏంటంటే ఆయన ఎప్పుడు ఆయన సింహాసనం ఎక్కడ వెళ్ళిపోతుందా అని చెప్పి అదొక ఆదుర్ద. ఇంద్రుడు అంటే మనిషి కాదండి, అదొక పదవి. మీకు నాకు అయినా ఇంద్ర పదవి వస్తుంది. కానీ ఏంటంటే దానికి తగ్గ ఇవన్నీ చెయ్యాలి. నువ్వు అశ్వమేధ యాగాలని చెయ్యాలని చెప్పి రామాయణ మహాభారతాల్లో ఉంటుంది. కానీ మనకి యాగం కాదు కదా. మన పూజ గదిలో కనీసం ఒక 10 నిమిషాల పాటు ఏ ఆలోచనలు లేకుండా ఓం నమో వెంకటేశాయ అనుకునే ఇది కూడా ఉండదు. ఎందుకంటే మన బుర్ర అలా గిర్ర 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 తిరిగిపోతూ ఉంటుందిగా. కాబట్టి సరే, ఇంద్రుడి సంగతి తర్వాతకు వద్దాం. సరే, ఇప్పుడు ఏంటంటే ఈయన ఇదిగో తపస్సు చేస్తున్నాడు. ఈ మొత్తం ఈ ప్రపంచానికి మనకి కూడా బాగుండాలి అంటే మీరు వెళ్ళి ఆ తపస్సును భంగపరిచేయండి అని చెప్పి ఆర్డర్ వేసాడు. సరే, ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనకి రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు ఉంటాయి. వీటన్నిటికీ అభిమాన దేవతలు కూడా ఉంటారు. ఈ అభిమాన దేవతలు ఇంద్రియాలకి ఇంద్రియాభిమాన దేవతలు. ఇది మధ్వాచార్యులు వారు చెప్పారు ఒక వ్యాఖ్యార్థం. దానికి సంబంధించి ఈ రకరకాల దేవతలు ఎవరెవరు ఉంటారు అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంద్రియాభిమాన దేవతలు ఎవరెవరంటే సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, దిగ్దేవతలు, యముడు. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క సంబంధించిన దేవత. అంటే మన కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటికి సంబంధించి. సరే, ముందు మనకి ఇవి వచ్చినా సరే మన ఆలోచనల్ని మన కళ్ళు, ముక్కు, ఇంకా మన శరీరం ఇవన్నీ అనుభూతి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనలకి నిగ్రహం పాటించాలి అంటే ముందు వీళ్ళని శాంతింప చేసుకోవాలి. అంటే సూర్యుడిని, చంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి, యముణ్ణి, వీళ్ళందరినీ ఎలా చేస్తామండి? ఒకటే విషయం, అందరిలో ఎవరున్నారు? అందరిలో ఉన్నది ఎవరు? పరమాత్మ. కాబట్టి ఓం నమో వెంకటేశాయ ఆయన చూసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన కళ్ళు సూర్యచంద్రులు. ఇంకా ఈ అన్ని ఇంద్రియాలకి ఆయన భాగవతంలో కొన్ని విషయాలు ఉంటాయి. ఏ అవయవాల్లో ఎవరెవరు ఉంటారు అనేది. కాబట్టి అవన్నీ వరుణుడు ఎక్కడుంటాడు, యముడు ఎక్కడుంటాడు, అన్నీ ఆయన యొక్క శరీరంలో ఉన్నవే. కాబట్టి ముందు ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే ఇంద్రియాభిమాన దేవతలను ముందు మనం నమస్కరించుకోవాలి, వాళ్ళని శాంతింప చేసుకోవాలి. వీటి తర్వాత అర్ధాభిమాన దేవతలు
అంటే ఏంటంటే మనకి ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, అబ్బా ఇవాళ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది, ఎలాగైనా సరే మనం టక్కుమని చెప్పి టికెట్ బుక్ చేసేసుకోవాలి, మనకే రావాలి అని చెప్పి మనం ఆలోచనలు వస్తాయి. నేను ఉదాహరణకి చిరంజీవి అని చెప్పాను, ఎందుకంటే నేను అభిమాన నటుడు నాకు, కాబట్టి అది వచ్చింది అనుకోండి, సరే అది వేరే విషయం. సరే, ఇలాంటి ఆలోచనలు, వీటన్నిటికీ అభిమాన దేవతలు ఎవరంటే రుద్రుడు భార్య ఉమాదేవి, గరుడు భగవానుడి భార్య సౌవర్ణి, మరియు ఆదిశేషుడి భార్య వారుణి. ఇవేంటంటే ఇంద్రియాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇదిగో ఇవాళ మనకి ఫుల్గా ఎంజాయ్ చేయాలి, మంచిగా హోటల్కి వెళ్ళి ఫుల్గా తినేయాలి, ఇలాంటివన్నీ ఆలోచనలు, ఇలాంటివన్నీ ఎందుకు వస్తూ ఉంటాయంటే వీటికి అభిమాన దేవతలు మనకి ఆ ఆలోచనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. వీళ్ళని అర్ధాభిమాన దేవతలు అంటారు. కాబట్టి మనం ఈ అర్ధాభిమాన దేవతలకి కూడా నమస్కారం చేసుకోవాలి. ఇంకా అర్ధాభిమాన దేవతలు అంటారా, మనకి తెలిసిందే కదా, అమ్మవారు. వీటికి పైన ఉండేవాళ్ళు మనోభిమాన దేవతలు. అంటే రుద్రుడు, గరుడ భగవానుడు, శేషుడు. అంటే ఈ విషయాల వైపు వెళ్తున్న మన ఇంద్రియాలు, ఈ అర్థాల వైపు వెళ్తున్న వాటిని కంట్రోల్ చేయడానికి ఉండే దేవతలు వీళ్ళే మనోభిమాన దేవతలు అంటారు. కాబట్టి ఈ మనోభిమాన దేవతల్ని కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి, నిగ్రహం ఇమ్మని. కాబట్టి వీటికన్నా పైన ఉండేది బుద్ధి అభిమాన దేవత. అంటే మన ఇంద్రియాలు, వాటి విషయాలు, ఆ విషయాలకి సంబంధించి మన మనస్సు, ఆ మనస్సుని ప్రేరేపించేది బుద్ధి. అంటే ఏది మంచి, ఏది చెడు, దీనికి సంబంధించిన అభిమాన దేవత సరస్వతీదేవి. ఈ సరస్వతీదేవికి పైన ఉండేది మహత్తత్వ అభిమాన దేవత, ఈ బుద్ధిని ప్రేరేపించే చిత్తం, ఆయన బ్రహ్మదేవుడు. సరే, ఈ మహత్తత్వ అభిమాన దేవతని నియంత్రించగలిగేది ప్రకృతి తత్వ అభిమాన దేవత, ఆవిడ లక్ష్మీదేవి. ఆవిడని పైన ఉండేది ఇంకెవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి మన యొక్క ఆలోచనలు, బుద్ధి అనేవి ఇన్ని రకాలుగా వెళ్తుందన్నమాట. ఇంతమందిని కంట్రోల్ చేసే పవరు ఎవరికి ఉంది అంటే పైన ఉన్నవాడు అందరికన్నా శ్రేష్ఠుడు శ్రీ మహావిష్ణువు. మనము ఈ పురాణాల్లో మహావిష్ణువుకి సంబంధించిన పురాణాలు ఇవి, కాబట్టి విష్ణువు పెద్ద అంటారు. కొన్ని శివ పురాణాల్లో వెళ్తే శివుడు పెద్ద. అది మనం ఇక్కడ శివుడా విష్ణువా అది కాదు, వీళ్ళందరికీ ఉన్న ఒకే ఒక్క ఇదేంటి అంటే పరమాత్మ. ఆ పరమాత్మే నువ్వు విష్ణువు అనుకో, శివుడు అనుకో, లేకపోతే ఇంకెవరైనా అనుకో, అన్నిటినీ చేస్తున్నది పరమాత్మ. ఆ పరమాత్మ వీళ్ళందరికంట అధికుడు. ఆ పరమాత్మ శివుడని కొన్ని పురాణాల్లో ఉంటుంది, విష్ణువు అని కొన్ని పురాణాల్లో ఉంటుంది, కొన్నిటిలో అమ్మవారిని ఉంటుంది. కాబట్టి మనం వాటి గురించి మనం తగులు ఆడుకోవడానికి కాదు, మనకు ఆలోచన అంత బుర్ర కూడా లేదండి మనకి. ఇన్ని చెప్పేవాళ్ళు ఉంటే చాగంటి గారు లాంటి గొప్పవాళ్ళం అవుతాం మనం, కానీ కాదు కదా, మనకు అంత లేదు.
సో, ఇప్పుడు ఏంటంటే వీటినన్నిటిని నియంత్రించేవాడు ఆ భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడికి మనం శరణు వేడాలి. అలాంటి భగవంతుడికి శరణు వేడుతున్నవాడు ఎవరు? సుఖమహర్షి. ఈ సుఖమహర్షి ఒక రకంగా శివుడి యొక్క అవతారం. ఈయన ఏంటంటే ఒక కథ గుర్తుకొస్తోంది. మన అమర్నాథ్ కేవ్ ఉంది కదా! ఆ అమర్నాథ్ కేవ్‌కి సంబంధించి బ్రహ్మం గురించి శివుడు పార్వతికి చెప్తుంటే నిద్రపోతుంది పార్వతీదేవి. అప్పుడు ఒక చిలక కొడుతూ ఉంటే కాసేపు అయిన తర్వాత ఎవరో కొడుతుందా అని చెప్పి ఈశ్వరుడు ఆ లింగంలోంచి బయటకొచ్చి చూస్తే ఒక రామచిలక. అది అప్పుడు వెంటనే సంహరించేస్తాడు. కానీ అది ఆ తత్వం వినడం వల్ల ఆ చిలక మొహం మాత్రం ఉండిపోతుంది. అది చివరికి సుఖమహర్షిలాగా ఇదవుతుంది. ఆయన అందుకనే రామచిలక ముక్కుతూ ఉంటాడు ఆయన సుఖమహర్షి. ఈయన రుద్రుడి యొక్క అవతారం అంటారు. అలాంటి రుద్రుడు మనోభిమాన దేవతకి ఉన్న రుద్రుడు ఆయన్ని ఈ రంభా ఊర్వశులు ఏం చేయగలరండి? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇంకోటి కూడా చూద్దాం. భృగు మహర్షి వచ్చి కైలాసానికి పట్టించుకోకపోతే శాపం పెట్టాడు. లింగాకారానికే నీ పూజ ఉంటుంది కానీ నీ ఫుల్ రూపానికి పూజ ఉండదు అని. శాపం పెట్టలేక పరమేశ్వరుడు కాదు, విష్ణువు యొక్క సర్వశక్తిమత్వం నిరూపించాలి. ఎందుకంటే విష్ణువు ద్వారా ఒక కార్యం జరగాల్సింది ఉంది. ఆయన భూమి మీదకి వ్యక్త స్వరూపంలో రావాలి. ఆయన ఈ కలియుగంలో ఈ కలిదోష నివారణ పోవాలి అంటే ఈ భూమి మీదకి రావాలి ఆయన. అవ్యక్త స్వరూపంలో అంటే మనకు కనపడకుండా ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. ఏదో ఇవాళ రేపో అన్నట్టు కాదండి. ఈ 28వ కలియుగం మొదటి నుంచి ఉన్నాడు స్వామి. నిన్న ఇవాళ రాలేదు, ఎప్పుడూ ఉన్నాడు. ఇప్పటిదాకా 27 కలియుగాలు జరిగితే 27 కలియుగాల్లోనూ ఉన్నాడు ఆ వెంకటాచలం మీద. కానీ మనకే కనపడలేదు. మనకి కనపడలేదు అంతే. అక్కడ లేదు, గుడి లేదు, ఏమీ లేదు, జస్ట్ అలా ఉన్నాడు అంతే ఆయన. మహానుభావులు 23, 24 త్రేతాయుగంలోనే దశరథ మహారాజు వెళ్ళాడు కదా, అక్కడ మరి స్వామిని ఆయన దర్శనం చేసుకున్నాడు కదా. ఎందరో మహర్షులు, ఎందరో మహానుభావులు ఆయన్ని దర్శనం చేసుకున్నవారే. కానీ ఏంటంటే ఆయనకి అవ్యక్త స్వరూపం, మనకి కనపడకుండా ఉన్నాడు. ఇప్పుడు వ్యక్తమయ్యాడు. వ్యక్తమైన తర్వాతే మనం తిరుమలలో ఆయన్ని చూడగలుగుతున్నాం. ఇది మన అదృష్టం. ఈ 28వ కలియుగంలో పుట్టడమే మన అదృష్టం. అందుకనే వీలున్నప్పుడల్లా తిరుమల వెళ్ళాలి అని అనుకుని మనం ఆ స్వామి ఆయన రప్పించుకుంటున్నాడు, ఆయన్ని లాగుతున్నాడు అంటే వదలకండి, వెళ్ళిపోండి. ఎందుకంటే ఓసారి వెళ్ళిన తర్వాత ఆయనే చూసుకుంటాడని. అసలు ఆయన్ని మన ఇంట్లోంచి కదిలితే మనం ఆయనే కదా లాక్కెళ్ళేది. మన ఇంటిలోంచి లాక్కెళ్ళి ఆయన దర్శనం చేసి ఆ తర్వాత ఇంట్లో పడేసేదాకా ఆయన చేతుల్లో ఉంటాం మనం. అంతేగాని మన చేతుల్లో ఏం ఉండం. ఇది తిరుమల యాత్ర అంటే ఏదో పక్కన బజార్కి వెళ్ళి కొట్లో తీసుకొచ్చినట్టు కాదండి. మన చేతుల్లో ఉండదు ఇది. ఆయన రమ్మంటాడు, మనం వెళ్ళిపోవడమే అంతే. ఇంకా అసలు ఆయన తీసుకొస్తున్నాడంటే టక అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఏవి ఎక్కడ గిన్నింగ్లు ఏమి ఉండవండి. ఏదే అయినా సరే ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకుని కానీ రాలేం. అది ఆయన గొప్పతనం. సరే, ఇలా జరగాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టే ఆయన సుఖమహర్షి
అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన రుద్రస్వరూపుడు. సరే, ఈ రంభా ఊర్వశి మేనకలకు ఓ డౌటొచ్చింది. చాలామంది యోగాలు, యాగాలు ఇవన్నీ చేసి ఏదైనా సరే మనం స్వర్గానికి వెళ్ళాలి అనే చేస్తారు కదా! యజ్ఞాలు, యాగాలు అవొచ్చి మాతో ఎంజాయ్ చేయడానికే కదా! ఏంటి ఈ పెద్ద మనిషి ముక్కు మూసుకుని ఓహో తపస్సు చేసేస్తున్నాడు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఇలానే అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడతారు ఆయన్ని డిస్టర్బ్ చేయడానికి. కానీ ఆయన డిస్టర్బ్ అవ్వడు. ఎందుకంటే ఆయన ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు. మనస్సును నియంత్రించుకోగలిగిన వాడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చి ఇలాంటి వేషాలా? కుదరదు కదా! అంతే. సరే, ఏమైంది అసలు? ఈ తర్వాత జరిగే విషయాలేంటి? అసలు సుఖ మహర్షికిను పద్మావతిపురం అంటే తిరుచానూరుకి గల సంబంధం ఏంటి? అసలు ఆయన ఏంటి? అక్కడ ఏ పని చేశాడు? ఆయన చేసిన దానివల్ల ఈ రోజుకి కూడా మనం తిరుమలలో అర్చక వృత్తి చేస్తున్న వాళ్ళ విషయాలేంటి అనేది వచ్చే వారం మాట్లాడుకుందాం. అంతదాకా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, మన అందరి దైవం ఆ శ్రీనివాస పరమాత్ముణ్ణి తలుస్తూ సెలవు తీసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.